హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అది యాక్టివా 125 సీసీ అండి. ఇది డీలక్స్ లేటెస్ట్ మోడల్లో డిస్ప్లే కూడా మార్చాడు. అంటే కొన్ని మనం 4 నెలలు అయింది, కానీ నేను దీని పెర్ఫార్మెన్స్ ఎంత చూసిన తర్వాత అసలు మైలేజ్ ఎలా వస్తుంది, రన్నింగ్లో స్మూత్గా ఉందా లేదా. నేను ఇప్పుడు తాడేపల్లిగూడెం వెళ్తాను. తాడేపల్లిగూడెం హైవే మీద ఉన్నాను. ఆల్రెడీ మనం తాడేపల్లిగూడెం అటు ఇలా కదా పట్టుకెళ్తే బండి వెళ్తుంది సార్, అది పట్టుకెళ్తే తాడేపల్లి ఊరేకి వెళ్తాను. నేను బైపాస్లో ఉన్నాను. ఇప్పుడు 3 సార్లు తాడేపల్లిగూడెం వచ్చాం. అంతకుముందు విజయవాడ వెళ్ళాము. బాగుంది, బండి బాగుంది, మైలేజ్ బాగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంది. మనం కొన్నది ఎక్కడంటే ఏలూరులో నేరేళ్ళ హోండాలో కొన్నాం మనం. బండి కూడా చక్కగా స్మూత్గా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ అది చూసారుగా, చాలా స్మూత్గా ఉంది. డిస్ప్లే చూసారుగా, లేటెస్ట్ అంతా డిస్ప్లే అంతా లేటెస్ట్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్. ఒక కార్కి ఎలా ఉండాలో అలా ఉంటాయి. తర్వాత ఇది ఆటో ఇచ్చాడు, దీన్ని మనం ఇలా పైకి పెట్టేసుకోవచ్చు. ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర పడినప్పుడు ఎక్కడన్నా మనం ఇలా ఉండగానే ఆటోమేటిక్గా బ్రేక్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతాయి. ఇలా పెట్టుకుంటే ఇవాళ ఆటో నచ్చింది అనమాట. అలాగే బండి అంతా చక్కగా స్మూత్గా ఉంది. టైర్ కూడా సిఎట్ టైర్ ఇచ్చాడు. నేనైతే ఇదంతా గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఇదంతా బండి నెంబర్ అయితే కూడా డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు ₹1,25,000 ఏంటంటే మన నేరేళ్ళ హోండాలో తీసుకున్నాం. ఇది బండి మట్టి చాలా స్మూత్గా ఉంది, మైలేజ్ కూడా బాగానే వస్తుంది. లోకల్లో 45-48 దాకా వస్తుంది. హైవే మీద 55 దాకా వస్తుంది. కొంచెం ఇప్పుడే కదా మనం తీసుకున్నది. ఇప్పుడు మనం తిరిగే ఉంది దీంట్లో 1462, 1462 కిలోమీటర్లు తిరిగాను. ఇవ్వండి తర్వాత ఆర్పిఎం కానీ అది చక్కగా నీట్గా చాలా బాగుందండి. నాకు ఇంతకుముందు కూడా యాక్టివా 110 ఉండేది, అది కూడా 4 సంవత్సరాలు వాడి తీసేసాను. మన నిజాం అని ఒక మెకానిక్ ఉన్నాడు, దాంట్లో చాలా బాగా చేస్తాడు. నా బండి 4 సంవత్సరాలు అతను చేశాడు. అది తీసేసిన తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు ఇతను కూడా ఫస్ట్ సర్వీస్ అయ్యింది, సెకండ్ సర్వీస్ చేయించాలి మనం. అదండి ఈ బండి. ఇప్పుడు ఎందుకంటే నాళ్ళు ఆగింది ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద. ఇప్పుడు తాడేపల్లిగూడెం వెళ్తే అక్కడ నీడగా ఉంది, తీయడానికి కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద తీశాను. ఈ కలర్ కూడా రేర్ కలరు. ఈ 125 వచ్చిన తర్వాత లేటెస్ట్ డిస్ప్లే వచ్చిన తర్వాత ఈ లేటెస్ట్ డిస్ప్లేలో మన బండి ఏలూరులో సెకండ్ అయ్యి ఉంటుంది. అప్పుడు ఇంకా పవన్ హోండాలో కూడా బండి రాలేదు. ఇది నేరేళ్ళ హోండాలో ఇది నాకు తెలిసి నేను సెకండ్ అవ్వచ్చు లేదా థర్డ్ అవ్వచ్చు. అదనమాట అండి. ఓకే అండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.